ఈరోజు సీతానగరం మండలం ధృవ టీవీ తరపున సంక్రాంతి సంబరాలు నిర్వహించినందుకు ధృవ టీవీ యాజమాన్యం అవినాష్ గారికి, మాధురి గారికి, అదేవిధంగా యావత్ మంది సిబ్బందికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు సంక్రాంతి అంటే ఈ దేశం బాగుండాలని, ఈ ప్రాంతం బాగుండాలని, ప్రజలంతా బాగుండాలని చెప్పి కోరుకుంటూ మరి అనేక మందికి మహిళలకి ముఖ్యంగా ఇక్కడ చీరల పంపిణీ చేసి, అదేవిధంగా ఇక్కడ ఒక ఉల్లాసమైనటువంటి ఒక ఆటలు పాటలతోటి ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి సంబరాలని సీతానగరంలో నిర్వహించినటువంటి ఒక ధృవ టీవీకి మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకొని మరి ఈ జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో ధృవ టీవీ స్టార్ట్ చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. నరేంద్ర మోడీ గారు ఏదైతే వికసిత భారత్ అని, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అని చెప్పి ఈ యొక్క సైనిక శక్తితోటి, అదేవిధంగా ఆర్థిక శక్తి, రైతాంగం ద్వారా, వ్యవసాయ అభివృద్ధి ద్వారా తీసుకురావాలి ఈ దేశానికి అనేటువంటి ఒక సంకల్పం తీసుకున్నారో, అదే సంకల్పాన్ని మరి ధృవ టీవీ కూడా తీసుకొని ప్రజల్లోకి వచ్చి ప్రజల యొక్క మరి బాగోగులు చూసేదానికి, వారి కష్ట నష్టాలు అర్థం చేసుకొని ప్రభుత్వానికి తెలియజేసేదానికి మరి ఈ ధృవ టీవీ ఎంతగానో ముందుకు రావడం చాలా అభినందనీయం. అలాంటి కార్యక్రమాలకి మేము కూడా సపోర్ట్ చేస్తూ ఆ ధృవ టీవీని ఈ ప్రాంతంలో ప్రజల వాణిగా మరి వినిపించేదానికి మేము కృషి చేస్తామని, దానికి ధృవ టీవీకి మేము కూడా సపోర్ట్ చేస్తామని, అదేవిధంగా బచ్చు ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క అవినాష్ గారికి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తాను.